ఇన్‌స్టాగ్రామ్ లో లౌడాలో ట్రెండ్లు నడుస్తూ ఉంటాయి ఒకప్పుడు. ఇప్పుడేం నడుస్తుందో తెలుసా? క్రింజ్ లో కమెంట్ సెక్షన్ లో ట్రెండ్. దీనమ్మ వీళ్ళకున్న క్రింజ్ కి లౌడాలో ట్రెండ్లు క్రియేట్ చేసి ఇన్స్టాని గబ్బు చేసి గబ్బుగాలను ప్రొడ్యూస్ చేస్తున్నారు. వీళ్ళ క్రింజ్ ట్రెండ్ల క్రియేషన్ ఏందో తెలియదు కానీ చిన్న పిల్లల నుంచి ముసలోళ్ళ వరకు పిచ్చిన మట్టలా తయారవుతున్నారు అందరూ. అసలు మిమ్మల్ని కాదురా ఇన్స్టాలో ఈ రీల్స్ ఆప్షన్ తెచ్చిన ఆ జుగ్గాని అన్నాలు ముందు. లౌడాలో టిక్ టాక్ పోయింది అని సంతోషించే లోపల ఈ లౌడాగాడు రీల్స్ ఆప్షన్ తీసుకురావడం వల్ల క్రింజ్ అంతా ప్రొడ్యూస్ అవుతుంది. మళ్ళీ ఈ లౌడాలో క్రింజ్ క్రియేషన్ కి సీఈఓ ఎవడరా అంటే ఆ జుగ్గాడే. వీడే జుగ్గాడు లౌడాలో సోషల్ మీడియా క్రింజ్ సీఈఓ. ప్రజెంట్ ఒక లౌడాలో క్రింజ్ ట్రెండ్ నడిచింది. ఈ రోజు దాన్ని రోస్ట్ చేసి పడేద్దాం. కొన్ని రోజుల కింద హర్షితా రెడ్డి అనే ఇన్ఫ్లుయెన్సర్ విజయ్ దేవరకొండ కమెంట్ పెడితే చదువుతాను అని చెప్పి ఒక వీడియో చేసింది. దానికి కొండన్న కమెంట్ చేయడం వల్ల ఈ లౌడాలో క్రింజ్ అంతా ప్రొడ్యూస్ అయింది. కొండన్న కమెంట్ పెడితేనే చదువుతాను అని వీడియో చేస్తే దానికి కొండన్న 90% తెచ్చుకుంటే నేను నిన్ను మీట్ అవుతాను అని పెట్టాడు కమెంట్. అయినా క్రింజ్నా మట్టగాలే ఇలాంటి వీడియోలని సీరియస్ గా తీసుకోరు. నువ్వెలా సీరియస్ గా తీసుకొని కమెంట్ పెట్టావు కొండన్న? మళ్ళీ గెట్ 90% ఐ విల్ మీట్ యు అని పెట్టావేంటి కొండన్న? ఆవిడ ఫీడ్ చూసావనుకో కాలేజ్ కి తప్ప అన్ని చోట్లకి వెళ్ళినట్టుంది ఆవిడ. ఈ కొండన్న ఎంత ఖాళీగా ఉన్నాడో తెలియదు కానీ ఈ కొండ కమెంట్ పెట్టడం వల్ల 28 మిలియన్ రీచ్ 7.5K లైక్స్ పడ్డాయి వీడియోకి. ఈ కొండన్న కమెంట్ వల్ల స్టార్ట్ అయిన ఈ క్రింజ్ కింగ్ కోహ్లీ నుంచి లౌడాలో కొడంగల్ శేఖర్ వరకు వెళ్ళింది. ఈవిడైతే డైరెక్ట్ గా విరాట్ కోహ్లీ కమెంట్ పెడితే గానీ ప్రిపేర్ అవ్వదంట ఎగ్జామ్స్ కి. ఆశకి హద్దు ఉండాలి. నెత్తి మీద బట్టున్నా పర్లేదు, బుద్ధకి సిగ్గు మాత్రం ఉండాలి. మరి లేకపోతే ఏంట్రా విరాట్ కోహ్లీ ఏమన్నా కొండనలాగా సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటాడా? అయినా ఏ కాన్ఫిడెన్స్ తో కోహ్లీ మావ వచ్చి నీ వీడియోకి రియాక్ట్ అవుతాడు అనుకుంటున్నావు? అయినా కోహ్లీ మావ ఇన్స్టాలో లైవ్ కే ఎప్పుడు రాలేదు, నీకు వచ్చి కమెంట్ పెడతాడా? అయినా కోహ్లీ మావ ఉండే బిజీకి నీ వీడియోకి వచ్చి కమెంట్ పెట్టడం కాదు కదా, నీ వీడియోనే చూసుండాడు. ఇన్స్టాగ్రామ్ లో మస్తు ట్రెండ్ అవుతుంది కదా, మా హీరో కామెంట్ పెడితే నా ఇది చేస్తా అని. ఇప్పుడు ఈ వీడియో కూడా ప్రభాస్ నా కామెంట్ పెడితే మాత్రం పక్కా నా క్రష్ కు పోయి నా లవ్ ప్రపోజ్ చేస్తా. నువ్వు ముందు క్రష్ కి మీనింగ్ తెలుసుకోరా ఎర్రిపుక. దొరకని దాన్ని చేతికి అందం దాన్ని క్రష్ అంటారా ఎర్రిపు. అయినా క్రష్ కి మీనింగ్ తెలిసి కూడా నువ్వు ఈ వీడియో చేసావంటే నువ్వు వెళ్ళి ప్రపోజ్ చేసినా చేయకపోయినా దానికి ఎంట్రుక కూడా ఫరక పడదు. కొండన్నే ఎన్నోసార్లు కలుద్దామని కలవలేకపోయాడని ఎన్నోసార్లు స్టేజ్ మీద వచ్చి చెప్పాడు ప్రభాస్ గురించి. నీ వీడియోకి వచ్చి ప్రభాస్ కమెంట్ పెడతాడని ఎలా అనుకున్నావురా? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. పక్కా 100% చేస్తా పక్కా. ప్రపోజ్ ఏదో తర్వాతలే గానీ నువ్వు ముందెళ్ళి నీ లౌడాలో 100K ఫాలోవర్స్ కి నీ లౌడాలో ఏడుపు కొట్టు క్రింజ్ ఎక్కించే పని చూసుకో ఎల్రా. అయినా ఈ అమ్మాయిలందరికీ ఈ కొండన్న కమెంట్ గోలేండ్రా. అక్కడ కమెంట్ పెట్టినా పెట్టకపోయినా ఎలాగో నీ పెళ్లి కాబట్టి నువ్వు డాన్స్ చేస్తావు. అయినా అక్కడ ఒక్క కమెంట్ చేసినందుకే కొండన్నకి అక్షంతలు పడుతున్నాయి. అక్కడ ఇంకందరికీ కమెంట్ చేసుకుంటూ తిరిగాడనుకో ఇడికి వేరే పని లేనట్టు ఉందిరా అని అంటారు. పెళ్లి కొడుకు ఫ్రమ్ కార్నర్. ఏడేంటి బ్రో ట్రోల్స్ అంటాడు, రోషులు అంటాడు, లౌడాలో క్రింజ్ ని ఫాలో అవుతాడు. విశ్వక్సేన్ కమెంట్ పెడితే బూతులు గొడవలు మాడేస్తాడంట వీడు పెద్ద పుడింగి. మరి అయినా ఈ లౌడాలో క్రింజ్లు వీళ్ళు చేయడానికి సెలబ్రిటీస్ వచ్చి కమెంట్ పెట్టడానికి సంబంధం ఏంట్రా అసలు? లౌడాలో క్రింజ్ లో ట్రెండ్ కాకపోతే మళ్ళీ దీనికి వచ్చి విశ్వక్సేన్ కమెంట్ పెట్టాడు నాట్ టు స్టాప్ ఎనీథింగ్ అంట. రేపు కల్ట్ ఆడిషన్ లో కనబడు మంచి ఫ్యూచర్ ఇస్తా అంట. అయినా బ్రో ఆ ఫ్యూచర్ ఏదో టాలెంట్ అండ్ నీడ్ ఉన్న వాడికి ఇవ్వండి. లౌడాలో క్రింజ్ ట్రెండ్ లో ఫాలో అయ్యే వాళ్ళకి కాదు. అయినా టాలెంట్ చూడకుండా ఛాన్సులు ఎలా ఇస్తారు బ్రో? ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగు. రే ఎర్రి పువ్వా అదెవరితో వచ్చి నీ రీల్ కి కమెంట్ పెడితే నీ చదువు మీద నువ్వు దృష్టి పెడతావా? నీకన్నా పెచ్చప్పు కూడా ఎప్పుడు ఉండడు. ఇన్స్టాగ్రామ్ లో యాక్టివ్ ఉండేదే ఈ క్రింజ్ నా మట్టలో అమ్మాయిలు వచ్చి వీడి కమెంట్ సెక్షన్ లో కమెంట్ల మీద కమెంట్లు పెట్టి మింగారు. అంటే లేడీస్ ఫస్ట్ అంటే ఏందో అనుకున్నా, ఇన్స్టాగ్రామ్ లో క్రింజ్ విషయంలో కూడా అమ్మాయిలే ఫస్ట్ ఉన్నారు. ఈ రీల్ కింద అల్లు అర్జున్ గారు కనుక రిప్లై ఇచ్చినట్టయితే రే అది రిప్లై కాదురా ఎర్రి పువ్వా, కమెంట్ అంటారా దాన్ని. అందరేమో కమెంట్ అని అనువాదిస్తే నువ్వేంట్రా రిప్లై అంటున్నావు? అదేమైనా మెసేజ్ అనుకున్నావేంట్రా? మళ్ళీ ఎర్రి పువ్వాడు సినిమా రివ్యూలు అంటాడు, బిగ్ బాస్ రివ్యూలు అంటాడు, ఆడు కమెంట్ పెట్టలేదు అంటాడు, వీడు రిప్లైలు ఇవ్వాలంటాడు. సొల్లు. ఆయనకు పుష్ప 2 గురించి ఒక సీక్రెట్ చెప్తాను నేను. అల్లు అర్జున్ గారు మీకు ఆ సీక్రెట్ కావాలనుకుంటే రిప్లై ఇవ్వండి. ఒక డైలాగ్ ఉంటది మీకోసమే, వెళ్ళి అల్లు అర్జున్ గాడే మటగుడు. మరి లేకపోతే ఏంట్రా అక్కడ బాయ్ పుష్ప 2 రిలీజ్ కోసమే నానా టంటాలు పడతా ఉంటే వచ్చి నీ కమెంట్ పెట్టాలా? అయినా నీకున్న క్రింజ్లో సొల్లు కంటెంట్ కి అల్లు అర్జున్ కాదు కదా, ఉప్పల్ బాలుగాడు కూడా వచ్చి కమెంట్ పెట్టాడు. సినిమా రివ్యూలు లౌడాలో బిగ్ బాస్ లనే 10-20 నిమిషాలు వీడియోస్ చేస్తావురా నువ్వు. ఇంకా సీక్రెట్ అంటే 10 నిమిషాలు చేస్తావు అనుకుంటా దాన్ని. ఈడు సొల్లులో సీక్రెట్ వినడానికి అల్లు అర్జున్ గారు వచ్చి కమెంట్ పెట్టాలంట. సుధీర్ అన్న కమెంట్ ఉంది రీల్ 10 బీర్లు కొనిస్తా.
అయినా వాడే విశ్వక్సేన్ గారిని కమెంట్ పెట్టమని అడుక్కున్నాడు, నువ్వు వాడిని అడుక్కుంటున్నావు. మొత్తం అడుక్కునే వాళ్ళంతా ఒక చోట చేరినట్టుంది. అయినా వాడు కమెంట్ పెడితే 10 బీర్లు కొనిస్తావు, ఓకే, ఎవరికి కొనిస్తావు అది చెప్పలేదు నువ్వు. మరి వాడికి కొనిస్తావా లేదా 10 మంది బిచ్చగాళ్ళైన తాగుబోతులకు కొనిస్తావా అది చెప్పాలి కదా నువ్వు. అయినా నీ రీల్ కి వాడు కమెంట్ చేయట్లేదని చెప్పి నువ్వే పిన్ చేసుకుని అడుక్కుంటావు ఏంటక్క. నిండు చంద్రుడు ఒకవైపు ఈ ఎరుపు కులక వైపు. మళ్ళీ అక్కడ కూడా అడుక్కుంటున్నావు వాడు 350K సంతోషంలో నిన్ను దేకడని. యాక్చువల్ గా నువ్వు ఆ 10 బీర్లు వాడికే కొనిస్తా అంటే వాడు కమెంట్ చేసేవాడు. అయినా వాడు అడుక్కుంటే విశ్వక్సేన్ రియాక్ట్ అయ్యి కమెంట్ పెట్టాడు. బట్ నువ్వు అడుక్కుంటే వాడు కూడా కమెంట్ పెట్టట్లేదు, చూసావా? అరే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఒక ట్రెండ్ నడుస్తుంది. ఫిజిక్స్ ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే నాసా వాళ్ళు కామెంట్ పెట్టాలి, నేను ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వాలంటే విజయ్ దేవరకొండ కామెంట్ పెట్టాలి. అంటే చచ్చిపోయాక బొంద పెడతారు, ఓకే, మీ కమెంట్లలో వచ్చి కమెంట్ పెట్టడం ఏంట్రా నాకు అర్థం కాదు. అసలు మీ అందరి నోట్లో వచ్చి రొనాల్డో గాడు మొగ్గ పెట్టాలరా. ఒకడేమో నాసా గాడు వచ్చి కమెంట్ పెట్టాలి, కొండన్న వచ్చి కమెంట్ పెట్టాలి. అసలు ఆ కొండన్న కమెంట్ పెట్టడం వల్లే రా ఇదంతా. సింపుల్ బ్రో, క్రింజ్ ఫాలోవర్స్ కోసం క్రింజ్ నా మట్టలందరూ కలిసి లౌడాలో క్రింజ్ లో ట్రెండ్లు సృష్టించుకుంటారు. అట్లనే నేను ఇండియా రావాలంటే మన జూనియర్ ఎన్టీఆర్ కామెంట్ పెడితే వచ్చేస్తారా? నువ్వు రా ఇండియా అంటే నేను వచ్చేస్తా. నువ్వు అడగగానే వచ్చి జూనియర్ ఎన్టీఆర్ కమెంట్ పెడతాడు. ఆయన ట్విట్టర్ లో ట్వీట్లు వేయడమే తక్కువ, ఇంకా ఇన్స్టాగ్రామ్ లో పోస్టులు అంటావా చాలా తక్కువ. సో ఆయన ట్విట్టర్ లోనే యాక్టివ్ గా ఉండడు, ఇంకా ఇన్స్టాగ్రామ్ లో వచ్చి నీ రీల్ కి కమెంట్ పెడతాడా. అయినా కొండన్న విశ్వక్సేన్ అంటే ఓకే, మరి జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ ప్రభాస్ అంటే సిగ్గుండాలి మీకు. అంటే వాళ్ళంతా ఖాళీగా ఉంటారు మరి ఇన్స్టాగ్రామ్ లో వచ్చి క్రింజ్ లో రీల్స్ చూడడానికి. అయినా ప్రతి రీల్ కి వచ్చి సెలబ్రిటీస్ రియాక్ట్ అయ్యి కమెంట్లు పెడితే ఇన్స్టాగ్రామ్ లేనోడు కూడా వచ్చి అకౌంట్ క్రియేట్ చేసుకుని రీల్స్ చేస్తాడు. ఇంకా అసలే ఇండియాలో ఫ్యాన్ మెంటాలిటీ పీపుల్ ఎక్కువ. కిరణ్ అబౌరం కమెంట్ ఆన్ దిస్ రీల్, ఐ విల్ స్టార్ట్ ఫోకసింగ్ ఆన్ మై కెరీర్ అంట. అయినా మీరు కెరీర్ ఎగ్జామ్స్ మీ లైఫ్ మీద మీరు ఫోకస్ చేయడానికి వాడెవడో వచ్చి కమెంట్ పెట్టడం ఏంట్రా. అయినా బత్తాయి తినాలంటే బత్తాయి గాడొచ్చి కమెంట్ పెట్టాలి, బంతి పువ్వు గాడొచ్చి రిప్లై ఇవ్వాలి, అరటి పండు తొక్క తీసి నోట్లో పెట్టాలి. ఏం ట్రెండులు రా నాకు అర్థం కాదు. అయినా మనుషులు క్రింజ్ గాళ్ళు బ్రో, ఏం ఉపయోగం వీళ్ళ వల్ల చెప్పు నాకు. క్రింజ్ తప్ప అటు కొంతమంది సెలబ్రిటీస్ అలానే తయారయ్యారు, వీళ్ళు అలానే ఉన్నారు. క్రింజ్ నా మట. మళ్ళీ ఒకడు ఐ డోంట్ బాత్ అంటిల్ కిరణ్ అబౌరం కమెంట్ ఆన్ దిస్ పోస్ట్ అంట. మళ్ళీ కిరణ్ అబౌరం ఈ రీల్ కి కమెంట్ చేసి తనని తానే రోస్ట్ చేసుకున్నాడు. ప్యాన్ ఇండియా మూవీస్ చేస్తున్నా, ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకండి అని. నా రీల్ కింద కానీ విశ్వక్సేన్ గారు కామెంట్ చేస్తే ఈ దుర్గం చెరువు సాక్షిగా చెప్తున్నా, ఈ దుర్గం చెరువులో పడి నేను ఈ రోజు ఇక్కడ బోటింగ్కి వెళ్తా. ఈవిడొకటి ఈవిడ వీడియోలో క్రింజ్ తప్ప లాజిక్ ఉండదు. అయినా చెరువులో పడి బోటింగ్ వెళ్ళరు, బోట్ ఎక్కి బోటింగ్ వెళ్తారు. అయినా నువ్వు చేసే క్రింజ్ వీడియోస్ లో క్రింజ్ తప్ప లాజిక్ ఇక్కడ ఉంటదిలే. అయినా విశ్వక్సేన్ వచ్చి నీ వీడియోకి కమెంట్ పెడితే కర్రెగా ఉన్న నువ్వు కాస్త తెల్లగా అయిపోతావా? కాదు కదా. ఎందుకు లౌడాలో ట్రెండ్ లో మీరు అంటే పని లేనోడు పని వెతుక్కుంటాడో లేదో తెలియదు కానీ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసే వాళ్ళు మాత్రం 90% క్రింజ్ నే పనిగా పెట్టుకుంటారు. పిచ్చోళ్ళు కూడా అంత పిచ్చిగా చేయరు, అంత పిచ్చి పిచ్చిగా చేస్తారు రీల్స్ లో. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావు. నేను బోటింగ్కి వెళ్ళాలో వద్దా అనేది విశ్వక్సేన్ గారు మీరే డిసైడ్ చేయండి ప్లీజ్. నేను ఫలక్నామా ఎక్కి మరీ వచ్చాను హైదరాబాద్కి, కామెంట్ చేయండి ప్లీజ్. నేను బోటింగ్కి వెళ్ళాలో చూడండి. అంటే బిచ్చగాడు కూడా రోడ్ మీద ప్లీజ్ అని చెప్పి ఇంత అడుక్కోడు కదరా. వీళ్ళకున్న క్రింజ్ ఏంట్రా ఇంత ఉంది. చివరికి ప్లీజ్ అని చెప్పి అడుక్కునే స్థాయికి దిగజారిపోయారు. అంటే మనుషుల్లో ఇంత క్రింజ్ ఉంటదని టిక్ టాక్ లో ఆయన ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసిన తర్వాతే అర్థమైంది నాకు. నవీన్ అన్న ఈ కామెంట్ కి వీడియో చేస్తే సారీ వీడియోకి కామెంట్ చేస్తే స్నానం చేసుకుంటా, లేకపోతే స్నానం చేసుకోండి. ఇంకా నయం రా, నీకున్న క్రింజకి నవీన్ పొలిశెట్టి వచ్చి నీకు స్నానం చేయించాలని లేదు. అయినా మీరు స్నానం చేయడానికి, సంపంగి నూనెలు పెట్టుకోవడానికి, సెలబ్రిటీస్ వచ్చి కామెంట్ పెట్టడానికి సంబంధం ఏంట్రా? మీరు మీ క్రింజ్ లో వట్టకాయ బ్రెయిన్స్ కాకపోతే. అయినా మీ క్రింజ్ చూస్తుంటే సెలబ్రిటీస్ కోసం మీ వట్టకాయలు బిసుకొని సచ్చేలా ఉన్నారు కదరా ఒక్కొక్కళ్ళు. ఒకడేమో చచ్చిపోయిన గాంధీ కమెంట్ పెట్టాలని, పారిపోయిన విజయ్ మాల్యా కమెంట్ పెట్టాలని, చింతకాయలు అమ్ముకునే వాడిలాగా అమ్మాయిలు కమెంట్ పెట్టాలని. ఏముందిరా మీ క్రింజ్ తప్ప క్రింజ్ లో వీడియోలో మీరు రే కాలేజ్ కెరీర్ తర్వాత రా, ముందు ఆ క్రింజ్ లోంచి బయటికి రండి రా మీరంతా. అయినా ఆ పిచ్చోడు సరదాకే సెల్ఫీ కోసం 500 అడిగినోడు నీకు వచ్చి కమెంట్ పెడతాడని ఎలా అనుకుంటున్నావురా? మళ్ళీ ఆ లౌడాలో కొడంగల్ గాడికి ఇన్స్టాగ్రామ్ లో 1,00,000 మంది ఫాలోవర్స్. అంటే ఇన్స్టాగ్రామ్ లో క్రింజ్ కున్న వాల్యూ ఇంకా దేనికి ఉండదు. అసలు ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో క్రింజ్ తప్ప మరి ఏమీ ఉండదు అన్నట్టు అయిపోయింది. వీడియో అయితే ఇది భయ్యా. ఈ వీడియోని లైక్ చేసి, కమెంట్ చేసి, షేర్ చేసి, ఈ లింక్ కాపీ చేసి మీ ఇన్స్టాలో స్టోరీ పెట్టి నన్ను మెన్షన్ చేసి ఫ్రెండ్స్ కూడా రోస్టింగ్ ఎక్కించి ఎడ్యుకేట్ చేయండి. థాంక్స్, నమస్తే.